ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను అక్కడ అల్లుడు గారు బాగానే చూసుకుంటున్నారు కదా. అమెరికా సంబంధం అని చేస్తే అక్కడికి వెళ్ళాక అమ్మాయిల్ని పని పిల్లల్లా చూస్తున్నారంట. అల్లుడు గారు నీకు అలాంటి దుస్థితి ఏం కల్పించట్లేదు కదా. నన్ను క్షమించమ్మా. తల్లిగా ఒక కూతురి జీవితం బాగుండాలని, బాగుపడాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ అర్థం లేకుండా పోయిన నా జీవితాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. అందుకే నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి ఒక్క అబద్ధాన్నే సమాధానంగా ఇచ్చాను. నన్ను క్షమించమ్మా. కనకం, ఏంటి రాణి? నీకు బావగారికి కథలు బానే నడుస్తున్నట్టున్నాయిగా. కథలా? ఏం కథలు? సినిమాలో చూపిస్తారే, అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకోవడం, తలుపులు ఓపెన్ చేసే రొమాన్స్ చేసుకోవడం, అలాంటి కథలు. ఏం మాట్లాడుతున్నావే? మా మధ్య అలాంటి కథలేమీ లేవు. అబ్బా, మాకేం తెలియనట్టు. ఇందాక ఇంట్లో డోర్కి గొళ్ళెం పెట్టుకోకుండానే నువ్వు బావగారు రొమాన్స్ చేసుకుంటున్నారుగా. నాకు తెలీదనుకుంటున్నావా? ఓహో, అది చూసి ఇది నిజం అనుకుంటుందా? అమెరికాలో చూసి చూసి చేసి చేసి ఈ పల్లెటూరులో కూడా చెయ్యాలనిపించింది కదా కనకం. ఏ అబ్బా రాణి, అలాంటిదేమీ లేదే. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నా కళ్ళతో నేను చూశాను. నేను చూసింది అబద్ధం అంటున్నావా? కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదే. ఏమోనబ్బా, నాకవన్నీ తెలీదు. అమెరికాలో జరిగే కథలన్నీ ఇండియాలో చూపిస్తుంటే చూడ్డానికి భలే థ్రిల్లింగ్గా ఉంది. చిప్పోవే. భయ్యా, ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? ఓకే మేడం. ఇదేంటి లక్ష్మిలానే ఉంది. అది ఖచ్చితంగా లక్ష్మిలాగే ఉంది. కానీ లక్ష్మి ఈ ఊర్లో ఎందుకుంటుంది? ఛ! లక్ష్మిని ఇక్కడే కదా చూశాను, కనిపించడం లేదేంటి? సహస్ర, ఏమైంది? వాటర్ బాటిల్ కొంటానని చెప్పి ఈ ఊరు వీధిలో తిరుగుతున్నావేంటి? పిన్ని, నేను లక్ష్మిని చూశాను. ఏంటి, లక్ష్మిని చూసావా? ఎక్కడ? ఇక్కడే, ఈ ఊళ్ళోనే, ఇప్పుడే. సహస్ర, లక్ష్మి గురించి ఆలోచించి ఆలోచించి నీ పుర్రలో చిప్ప పాడైనట్టుంది. లక్ష్మి ఇక్కడెందుకుంటుంది? అయ్యో లేదు పిన్ని, నేను చూశాను. తను లక్ష్మియే. లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి పంపించేసిన తర్వాత ఈ ఊరే వచ్చుంటుందంటావా? కావచ్చు, ఎవరికి తెలుసు? తన ఊరు కూడా ఇదేనేమో, ఎవరికి తెలుసు? నువ్వన్నది నిజమే అవ్వచ్చు సహస్ర, కానీ నువ్వు లక్ష్మిని క్లియర్గా చూసావా? క్లియర్గా చూడలేదు, కానీ తన బాడీ లాంగ్వేజ్ ని బట్టి నేను చెప్పగలను. తను ఖచ్చితంగా లక్ష్మియే. సరే, రేపటి వరకు ఉంటున్నాం కదా, ఈలోపు ఎక్కడైనా కనిపిస్తుందేమో చూద్దాం. శుభమాని పెళ్లి బట్టల షాపింగ్ కనొస్తే ఆ దరిద్ర ముఖం ఇక్కడ కూడా కనిపించింది.
ఇంకోసారి నువ్వు కనిపించాలి, అప్పుడు దీని పని చెప్తాను. సరే సరే, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు, పద. కనకం తయారవడం అయిందా? అయిపోయిందమ్మా. కుందనపు బొమ్మలా ఉన్నావే. ఆ, కనకం, ఉమ్, నీకొక రహస్యం చెప్తాను విను. ఏంటమ్మా అది? ఆడది ఎప్పుడూ మగాణ్ణి ఆకర్షించే విధంగానే ఉండాలి. పెళ్ళైపోయింది కదా, పిల్లలు పుట్టేస్తారు కదా అని ఇంట్లో జిడ్డవతారం వేసుకుని తిరగకూడదు. మొగుడు మనల్ని ఎప్పుడు చూసినా మనం ముద్దొచ్చేలా కనపడాలి. అచ్చం నువ్వు ఇప్పుడున్నావే ఇలా అన్నమాట. భలే చెప్పా పెద్దమ్మా. కనకం, పెద్దమ్మ చెప్పింది గుర్తుపెట్టుకో. ఇండైరెక్ట్ గా బావని నీ కొంగుకి ముడేసుకోవాలని చెప్తోంది. ఊరుకోవే, నేను చెప్పిందొకటి, నీకు అర్థమయ్యేదొకటి. గౌరీ, ఆ ఆ పూజ సామాన్ ఎక్కడిదక్కడ వదిలేసి వచ్చావు అది. తల్లి, అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా నువ్వు. నీకు నా దిష్టే తగిలేలా ఉందమ్మా. ఆ, గౌరీ, ఆ, ఆ పూజ సామాన్ ఎక్కడిదక్కడే వదిలేసావేంటే? రా సర్దుదాం రా. ఆ. కనకం, ఈ చీరలో మాత్రం అదిరిపోయావు. బావగారు నిన్నిలా చూస్తే జాంపండు కొరికినట్టు కొరికేస్తారు. ఏ ఏంటి ఆ పిచ్చి మాటలు? పిచ్చి మాటలో పచ్చి మాటలో పెద్దమ్మ చెప్పింది గుర్తుందిగా. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బావగారికి నువ్వెప్పుడు సుకుమారంగా కనిపించాలన్నమాట. ఏ బావగారు, ఏంటి మా కనకాన్ని తినేసేలా చూస్తున్నారు? చూపు తిప్పుకోలేకపోతున్నారా? తన అందానికి హార్ట్ మెల్ట్ అయిపోతుందా? తన్ని చూడగానే గుండె నిమిషానికి 1000 సార్లు కొట్టుకోవడం మొదలుపెట్టిందా? ఏ రాణి, కొట్టుకుంటుందిలేండి, నాకు తెలుసు. మా లక్ష్మి అందమే అందం అలాంటిది. రాణి పోవ ఇక్కడి నుంచి. నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. ఆ పోతాంలేవమ్మా, మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.